మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? వకీల్ సాబ్ ఉందిగమ్మా, వకీల్ సాబ్లో మంచి క్యారెక్టర్ చేశాను. అందులో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో చేసేటప్పటికి మామూలు ఫాలోయింగ్ అన్ని మామూలు ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ సార్ ఒక ఎత్తు. అంతే, సినిమా ఫీల్డ్ అంతా ఒక ఎత్తు, ఆయన ఒక అంతే ఎత్తు. అంతే. ఆయనతో చేసేటప్పటికి ఏమైందంటే ఎక్కువ మంది చూశారు. బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపడతారు. బయటికి వెళ్ళినా వకీల్ సాబ్ ఆర్టిస్ట్, వకీల్ సాబ్ ఆర్టిస్ట్ అంటారు. ఆ తర్వాత ఇంకా బాగా నచ్చింది అంటే వెబ్ సిరీస్ రెక్కీలో పరదేశీ క్యారెక్టర్ చేశారు. మెయిన్ క్యారెక్టర్ నాదే. చాలా ఆయన అనేవాడు పోరూరు కృష్ణ గారు డైరెక్టర్, అంటే అనురాధ గారు పాపం నన్ను సెలెక్ట్ చేశారు, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. కృష్ణ ఆయన అనేవాడు, నువ్వు చేసేది విలన్ క్యారెక్టర్ అయినా ఈ రెక్కి సీరియల్కి నువ్వే హీరో నవే, హీరో ఇప్పుడు కూడా ఫోన్ చేసిన ఏడు హీరో చెప్పంటాడు. అంత బాగా జనాల్లో రిసీవ్ చేస్తున్నారమ్మ రెక్కి. ఇదొకటి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సార్ ఎన్నో క్యారెక్టర్స్ మీరు చూస్తూ ఉంటారు, మీరు సినిమాలు చూస్తారు కదా. అవును. సో ఈ క్యారెక్టర్ నాకు పడుంటే బాగుండేది, ఈ క్యారెక్టర్ లో నేనైతే ఇంకా బాగా చేసి ఉండేవాడిని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీకు? ఉంటాయి, అంటే చాలా మామూలుగా. అంటే నేను క్యారెక్టర్ చేస్తూ ఉంటాను కదా, చేసినప్పుడు రావు గోపాలరావు గారు విలన్గా నాకు చాలా ఇష్టం. అంతకుముందు రాజనాథ్ గారు, సత్యనారాయణ గారు అంతా చేశారు, కానీ ఈ రావు గోపాలరావు గారు వచ్చిన తర్వాత విలన్ దాన్ని మార్చాడు, కొంచెం సైలెంట్గా చేయటం మొదలెట్టాడు. అదే విలన్ నేను రెక్కీలో అడాప్ట్ చేశాను. రెక్కీలో అదే విలనిజం చేశాను, బాగా ఎక్కింది జనాలకి. అటువంటి క్యారెక్టర్ వస్తే బాగుండు, ఆ విధంగా అయితే నేను మోల్డ్ చేసుకుని చేయగలనని నా నమ్మకం ఉంటుంది విలన్ క్యారెక్టర్. ఎందుకంటే నాకు ఈ ఉన్న అవార్డ్స్లో సగం నాకు విలన్ క్యారెక్టర్స్కి వచ్చినాయి అమ్మ. ఇప్పుడు 200 అవార్డులో 100 అవార్డు నాకు బెస్ట్ విలన్ అవార్డులే తీసుకున్నాను స్టేజ్ మీద. కాకపోతే మా గురువు గారు ఒక స్టాంప్ వేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వదిలేశాడు. రాజన్లో ఎవరు చూసినా రైతు, మిడిల్ క్లాస్ ఫాదర్, తాతో ఇటుండి ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఆడపిల్ల తండ్రి గాను, అదే బీద రైతు గాను, ఇంకా ఏడిపించనక్కర్లే. మీ ఎటేరు చూస్తేనే ఏడిపోస్తారు సార్. నటించడానికి ముందే మాకు ఏడుపు వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే. ఈ మధ్య నందిగా ఒక ఈవెంట్కి వెళ్ళాం, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈవెంట్ పిలిచారు. మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన చెప్తున్నాడు, రమ్మిడి గాంధీ గారు అంటే ఆయనకి బనీను పంచె కట్టి నాగలోటి పెడితే ఇంకా ఆయన మించిన రైతు లేడు అని చెప్తున్నాడు. అలా ముద్రేశారు మా విజేంద్ర ప్రసాద్ గారు. కానీ అదే మనకు ఇప్పుడు రోజును గుర్తు పెడుతుంది. సరే, ఇటు నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా పాజిటివ్ క్యారెక్టర్స్ అయినా మీ దాంట్లో ఏదైనా బాగా చేసింది, ఇది చాలా బాగా వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు అని అనిపించింది ఏదైనా ఉందా? గుర్తింపు అంటే ఇప్పుడు కృష్ణ గారి పేరు ప్రేమ గాథలో ఆయన నాని అను రాఘవపూడి గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారమ్మా. ఓకే. దాంట్లో నాది విలన్ క్యారెక్టర్, కామెడీ విలన్. అప్పుడు అనుకున్నా ఇది పిక్చర్ హిట్ అయింది, నా క్యారెక్టర్ కూడా హిట్ అయింది, విలన్గా నేను సెటిల్ అవుతాను అనుకున్నాం. కానీ మన పరిశ్రమ గుర్తించలేదు, అది నా బ్యాడ్ లెక్క అంతే. ఓకే సార్, వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్, ఇంకా ఆయన ఫ్యానిజం వేరు. ఆయన మీరు ఇందాక అన్నట్లు అందరూ ఒక సైడు, ఆయన ఎత్తు ఆయనకే. ఆయనతో ఏదైనా ఒక మంచి మెమరీ ఉందా మీకు, ఒక మంచి జ్ఞాపకం? మెమరీ ఏం లేదులేమ్మా. నేను ఆయనతో నేను అది కానీ ఓజీలో కానీ 4 రోజుల పాటు చేశాను ఆయన్ని. నేను ఆయనతో చేసిన తర్వాత ఆయన మీద పద్యాలు రాయించేసి నేను కొన్ని పద్యాలు పాడించి అడిగి పంపించాను ఆయనకి. పంపిస్తే ఆయన విన్నాడు. అంటే ఆయన దగ్గర అకౌంట్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, రత్నం గారు, ఏవి రత్నం గారు అని. ఆయన నాకు బంధువు. మీరే ఆ పద్యాలని పాడి పంపించారు? మరి పద్యం రాయించిందే మేఘర రామలింగ స్వామి గారు అని విశాఖపట్నం ఆయన. అది నేను పాడి ఆడియో చేయించేసి వీడియో చేయించి పంపించాను. మా రత్నం గారు మా బంధువు అన్నాడు, ఆయన వెంటనే ఆయన చూపించాడు. చాలా బాగుందా అని చెప్పి ఆయన వకీల్ సాబ్ కోఆర్డినేటర్ బాబీ గారు పంపించాడు. బాబీ ఇతను సమిటి గారిని ఒకసారి నా దగ్గర తీసుకురా అన్నట్ట. బాబీ గారు నాకు ఫోన్ చేశాడు. 8:00 ఆయనకి పంపిస్తే 8:30 నాకు ఫోన్ వచ్చింది బాబీ గారి దగ్గర నుంచి. ఏమన్నా ఇది పద్యం రాసి పంపించారట, అన్నయ్య ఎట్లా మేము తీసుకురామన్నాడు, ఎప్పుడు వెళ్దామని, మీ ఇష్టం ఎప్పుడైనా వెళ్దామన్నా. ఈ లోపల ఆయనకి కరోనా వచ్చింది. ఇక 3-4 నెలలు ఎవరిని అలౌ చేయలే. తర్వాత నాకు కరోనా వచ్చింది. ఇక నేను వెళ్ళైపోయాను, అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే ఓజీ షూటింగ్ చేసేటప్పుడు ఆయనకి నాకు ఒక సీన్ ఉంది. యాక్చువల్ మా సీన్ ఆయనతో చేసిన సీన్లు 3 కట్ అయిపోయాయి, బ్యాడ్ లెక్క అది. అది చేసినప్పుడు నన్ను చూడగానే నమస్తే సార్ అన్న. ఏంటి వకీల్ సాబ్ తర్వాత మీరు కలవలేదు ఏంటి అని అడిగాడు. బాగా గుర్తుపెట్టుకున్నారు. సార్ నేను వద్దామనుకున్నాను కానీ మీకు కరోనా వచ్చింది సార్, 3 నెలలు ఎవరిని అలౌ చేయలేదు, తర్వాత నాకు వచ్చింది, అందువల్ల రాలేకపోయాను. ఓకే అదే మీ పద్యం బాగా పాడి పంపించారు, గుర్తుంది ఆయనకి. నా దగ్గర 3 పద్యాలు తీసుకొచ్చాను సార్ ఇవ్వాలంటే వాళ్ళ పియ్యని పిలిచి తీసుకున్నాడు ఆయన. అదొకటి మంచి సంఘటన. గుర్తుపడతారు నన్ను బాగా.
గుర్తుపట్టడం ఏంటి అంత అంటే ఇంత గ్యాప్ తర్వాత పద్యం గుర్తుపెట్టుకొని అడిగాడు ఓజీలు, ఇదే ఓగిల్ సార్ మీరు కలవలేదే అంటే కలవమని చెప్పాను కదా ఇంత కలవలేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నేను చెప్తే కరోనా మన కలవకపోయినంటే ఓకే ఓకే అన్నాడు.